హాయ్ అండి. నమస్తే. నా పేరు రత్నం. మీరు చూస్తున్నది ఇప్పుడు పైడితల్లమ్మ తల్లి గుడి అండి ఇది. పైడితల్లమ్మ తల్లి అమ్మవారు. ఆ అమ్మవారికి మేము సారె పట్టుకెళ్ళాము. మేమే కాకుండా వందలాది భక్తులు అందరూ వచ్చి సారి సమర్పించారు. సారి ఎక్కడెక్కడి నుండో వచ్చారండి. బయట ఊర్ల నుండి కూడా వచ్చారు సారి పట్టుకొని. ఆ అమ్మవారికి ఎవరికి తోచింది వాళ్ళు పట్టుకొని వచ్చారు. వందలాది మంది అండి. చూస్తే అలాగా చాలా ఆనందం అనిపించింది. మీరు కూడా చూస్తారని ఈ వీడియో పెడుతున్నాను నేను. ఎంత బాగా జరిగిందంటే ఒక్కొక్కళ్ళు ఘటాలు పట్టుకున్నారు, కొంతమంది కలశాలు పట్టుకున్నారు, కొంతమంది అమ్మవారు స్వీట్ పదార్థాలు అన్నీ పట్టుకున్నారు సారి కింద. ఇంకా పులివేషాలు, గరిడీలు, కత్తిసాము, జానపద వేషాలు అన్నీ ఆకట్టుకున్నాయండి. చక్కగా పెద్ద ఎత్తున జరగడం ఇదే మొదటిసారి. అమ్మవారి పండగ అయినప్పుడు ఎలా ఉంటుందో ఈసారి పట్టుకొని వెళ్ళేటప్పుడు కూడా మాకు అలానే అనిపించింది. మా పైడితల్లమ్మ తల్లి అమ్మ అనుగ్రహం లేనిదే ఏదీ లేదు కదండి. ఆ అమ్మ అనుగ్రహం ఉంటేనే కదా ఏం జరిగినా. ఆరాధ్య దైవం అండి ఉత్తరాంధ్ర జిల్లాకు అమ్మవారికి. మీకోసం చూపిస్తున్నాం. తల్లి అమ్మవారికి సారి ఇచ్చేసాక లలిత సహస్రం కూడా చదువుకున్నామండి అక్కడ అమ్మవారి గుడి దగ్గర. మళ్ళా ఆమె ఎవరో కానీ మరమరాలతో అమ్మవారికి గౌరీదేవిలాగా తయారు చేసి పట్టుకొచ్చిందండి అమ్మవారికి పెట్టడానికి, ఇవ్వడానికి. అది బాగుంది. నాకు బాగా అనిపించింది అమ్మవారికి ఇవ్వడం. గౌరీదేవిని రెడీ చేసింది మరమరాలతోని. చాలా బాగా అనిపించింది. మా బ్యాచ్ వాళ్ళే వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళకి పసుపు రాసి గంధం పూసి బొట్టు పెట్టడం మా భజన బ్యాచ్ వాళ్ళే చేశామండి. అక్కడ చాలా 100 మంది అలా కాదు, చాలా 1000 మంది దగ్గర వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఎంత ఓపికగా అమ్మాయి పసుపు రాసిందండి. పసుపు రాసింది మేము బొట్లు పెట్టి గంధం పూసాము. ఆ తల్లి అనుగ్రహం అనుకోవాలి. అలా అంతమందికి ఒంగోని పసుపు రాయడం అంటే చాలా కష్టం కదండి. అయినా ఆ అమ్మాయి ఎలా రాసింది. ఆ తల్లి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ అమ్మ ఆశీస్సులు, ఆ అమ్మ అనుగ్రహం, అమ్మని చల్లని చూపు ఎల్లప్పుడూ మన మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఇదే ఫస్ట్ టైము ఈ పైడితల్లమ్మ తల్లికి ఫస్ట్ టైము సారి పెట్టడం ఆనవాయితీ ఊళ్ళో. పైడితల్లమ్మ తల్లి మా ఊరిలో ఇలవేల్పండి. మా ఊరు ఇలవేల్పు కూడా అమ్మవారు. ఇలా ఫస్ట్ టైము అమ్మ ఇలా జరిపించుకుంది. ఈసారి అంతా కూడా మేము కోట దగ్గరికి తీసుకెళ్ళామండి. కోట దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళామంటే రాజుకోట దగ్గరికి. ఆ రాజులకి అమ్మవారు ఆడపిల్లండి. ఆడపిల్ల, ఇంటి ఆడపిల్లట అమ్మవారు పైడితల్లమ్మ తల్లి. అందుకోసం ఈసారి అంతా మేము అమ్మవారికి అక్కడ కోట దగ్గరికి తీసుకొని వెళ్ళి సారి చూపించి ఆ కోట దగ్గర నుండి అమ్మ గుడికి, పైడితల్లమ్మ గుడికి తీసుకొని వచ్చామండి. పులివేషాలు జరిగాయి. పులివేషాలు ఇంకా బాగా మంచిగా జరిగాయి. ఈ సారితోని పాటు అంత బాగా జరిగిందండి. తీసుకొని వచ్చాము. ఇది మీరు చూస్తారు అనేసి పెడుతున్నా. మీకు నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. అదండి అమ్మవారి సారి.